ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఉచిత హెల్త్ స్కీమ్ కూడా ఇస్తామని చెప్పింది. అంతే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ సౌకర్యాన్ని కల్పించింది. ఆటో డ్రైవర్ల నోట్లలో మన్ను పడింది. రోడ్డు మీదకు వస్తే ఆటో ఎక్కేవారే కరువయ్యారు. బయటకు వెళ్తే పెట్రోల్ ఛార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆటో అన్న. దీంతో లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఆటో డ్రైవర్లపై చిన్న చూపే చూపిస్తోంది. ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమంటున్నారు డ్రైవర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లకు 15,000 మెయింటెనెన్స్ ఖర్చులను ఇస్తుంది సర్కార్. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతున్నారు. హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టోల్గా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే తెలంగాణలో ఉండేటటువంటి ఆటో డ్రైవర్స్ అందరూ కూడా తమ రోజువారీ మొత్తం టోల్గా కూడా ఆ యొక్క ఆటో నడవడం దీనస్థితిలోకి చేరుకున్నారు. వాళ్ళ ఇల్లు గడవని సమయం కూడా ఏర్పడింది. వాళ్ళు దీనా వ్యవస్థలలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చూద్దాం. అయితే మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్స్ కిட்ட ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అయితే రోజువారీగా గతంలో కంటే ఇప్పుడు చేంజ్ అయింది. గతంలో ఉచిత బస్సు లేకుండే కాబట్టి అయితే ఆటో కొనసాగేది. అయితే ఇప్పుడు మారుతున్న కాలానికి మారుతున్న రేట్లు పెరిగాయి, అన్ని పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి. అయితే ఏ విధంగా నడుస్తుంది మీ జీవన శైలి, ఏ విధంగా నడుస్తుంది అన్న? చాలా ఘోరంగా ఉన్నది. ముందుగా నేను చెప్పాల్సింది రేవంత్ రెడ్డి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి, మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళని మేము వ్యతిరేకిస్తలేము. వాళ్ళ గురించి మేము మంచిగా చెప్పుకుంటాము. ఎందుకంటే మేము రాష్ట్రంలో బతకాలంటే వాళ్ళ కాళ్ళు మొక్కాలే, తప్పదు కదా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ. కాకపోతే ఒక విషయం వచ్చేసేసి మేము ఆటో డ్రైవర్లమన్నా ప్రజాసేవకులము. మేము చేసినట్టు ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ సేవలు చేస్తలేరు. ఇప్పుడు నీవు వచ్చేసేసి వస్తూనే ఆర్టీసీ బస్సు లేడీస్కి ఆర్టీసీ బస్సు చాలా సంతోషం అన్న, మేము దాన్ని వ్యతిరేకిస్తలేము. కాకపోతే మా పిల్లలు, మా తల్లులు ఏమంటారు అంటే, అన్న యాదగిరిగుట్ట పోదాంపా, లేదా శ్రీశైలం పోదాంపా, లేదా ఏడికనో ఏదో ఒక టెంపుల్ పోదాంపా. సరే, ఆమె అయితే ఆధార్ కార్డు చూపించేసే వస్తుంది. నా పనులు ఇచ్చి పెట్టుకొని ఆమెను తీసుకొని గుడికి పోతే కొంచెం ఖర్చు అవుతుందా? మిగతా పోతే మేము మా సంపాదన మా బతుకుతేరు గురించి చెప్తా. మేము కారోబార్ చేయాలంటే మేము పొద్దుటి నుంచి రాత్రి వరకు సాయంత్రం వరకు చేస్తే 1,000 రూపాయలు వెళ్ళవు. ఆ 1,000 రూపాయలకి వెళ్ళి మేము మా పిల్లలను ఏం చదువుపించుకోవాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో మాకు ఒక సింగిల్ బెడ్రూమ్ రెంట్కు తీసుకోవాలన్నా కానీ మాకు 8,000 నుంచి 10,000 వరకు పడుతుంది. కాబట్టి ఈ 10,000 రూపాయలు ఎట్లా కట్టాలి? వచ్చేది 1,000 రూపాయలు. సరే, మీ లెక్క ప్రకారంగా మేము కష్టజీతం పెట్టుకొని మేము 30 రోజులు కష్టపడితే కూడా 30,000 పెట్టుకోండి. ఇప్పుడు ఇంటికి రాయనే 10,000 రూపాయలు పోతుంది. పిల్లల చదువులకు, మా బట్టలేంటి, మా రోగాలేంటి, ఆరోగ్యశ్రీ అని చెప్పి పెడతారు. అది ఎప్పుడు బంద్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. నేను చెప్పేది ఒకటే, రేవంత్ అన్న, మా పట్ల ఒకటి మీరు ఒక కన్ను వేసి చూడండి. ఆటో డ్రైవర్ అంటే ఏమి ఉన్నోడు కాదు, ఇది కాదు, చాలా తక్కువలము. జిహెచ్ఎంసీలో మీకున్న ప్రాబ్లం ఒకటే, జిహెచ్ఎంసీలో ఒక్క సీట్ రానంత మాత్రాన నేను ఓటు వేయలేదన్న. అన్న మా తాత ముత్తాతల నుంచి చేతి గుర్తే అన్న మాది, కాంగ్రెస్కే వేసిన. గత 25 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా, బీజేపీ పార్టీలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీలు ఉన్న పార్టీలతో మాకు ఎంపీకేది ఉన్నదన్న. మాకు చెప్పుర్రి, మీకు మేము ఓటేసి ఆడ కూర్చోబెడితే మమ్మల్ని తీసుకుపోయి రోడ్ల మీద వారేస్తున్నారు మీరు. ఇది న్యాయమా? మీరు అక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని మీరు క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకొని చెప్పడం కాదన్నా. ఇగో ఈ విధంగా మీడియా విధంగా ఈ ఐ న్యూస్కు మేము దండం పెట్టి చెప్తున్నాం. నిజంగా ఇది రేవంత్ రెడ్డి దగ్గర చేరాలనే చెప్తున్నాం. మా ఆక్రోశన తప్ప మిమ్మల్ని ఏమంటలేమన్నా. మా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంటే మాకు తండ్రి లాంటి రాష్ట్ర ప్రజలకు. అందరినీ ఒక తీరుగా చూడండి అన్న. ఊళ్ళలో మొత్తం సీట్లు మీకు వచ్చినాయని చెప్పి ఎక్కడెక్కడ ఊళ్ళలో తిరుగుతుర్రు. హైదరాబాద్కు మొన్న ఖాళీ వరద వస్తేనే మేము ఎక్కడ పోలేని పరిస్థితి అన్న. వారం రోజులు మాకు వాన వచ్చిందంటుంటే ఆటోలు బయటికి వెళ్ళని పరిస్థితి. వెళ్ళినాయంటే రోడ్ల మీద ఏం రిపేర్ వస్తుందో తెలియదు, ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. దాన్ని రిపేర్ పెట్టుకోనికే మాకు చేత కాదన్న. ఒక బండి మేము కిరాయికి తీసుకోవాలనుకుంటే మాకు 300-400 రూపాయలు కిరాయి కట్టాలి. మాకు సొంత మాట ఉంటేనే మాకు వెళ్ళని పరిస్థితి. ఈ ఫైనాన్సర్లది అలాగా తలకాయ నొప్పి. ఆర్టీసీ బస్సు పెడితివి, లేడీస్కి పెడితివి, అదే బస్సు స్కూల్ పిల్లలకు, హాస్పిటల్కి తీసుకుపోనికును, దానికి దీనికి ఏదైనా వివరించానా? ఇప్పుడు నేను ఈడ ఆటో డ్రైవర్ని, నేను ఈడ నిలబడ్డానా?
నీ బస్సు ఇక్కడ దాకా రాదు. పక్కింట్లగిన ఎవడన్నా కర్మగాలి డెలివరీకో లేదా హార్ట్ అటాక్ వచ్చో ఏమన్నా జరిగిందంటే ఆపదలో ఆదుకునేటోడు ఒక్కడే అన్న ఆటో డ్రైవర్. ఇది మీరు మీ దృష్టికి పోవాలని చెప్పి ఐ న్యూస్ తరఫు నుంచి నేను వేడుకుంటున్నాను. అయితే వాళ్ళ ఆవేదన చూస్తున్నాం, వాళ్ళ ఆవేదన స్పష్టంగా కనబడుతుంది. అయితే ఓలా ఊబర్స్ వచ్చినప్పటి నుండి కూడా అయితే మేము కూడా ఇబ్బంది పడుతున్నాము అంటూ కూడా చెప్తున్నారు. ఫ్రీ బస్ రావడం వలన ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎన్ని గంటలకు మీరు వస్తారు? అయితే ఇల్లు ఎట్లా గడుస్తుంది? అయితే డైలీ ఎంత సంపాదిస్తున్నారు? గతంలో ఎట్లా ఉండేది? ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? గతంలో కొంచెం బాగుండేది. ఈ ప్రభుత్వం అబద్ధాల కోరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంట్ల మీద తీసుకొచ్చి నానా ఇబ్బంది పెట్టిన ఆటో డ్రైవర్లకి గోస ఎలదీస్తూ ఉన్నారు. ఒకప్పుడు రైతాంగం చచ్చిపోతుండే, కానీ ఈనాడు ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు. 150 మంది చచ్చిపోతే కూడా ఇంత చలనం లేకుండా సంధించకుండా ఉన్నారు. అదే ఇలా చూడండి, తమిళనాడులో అది మన హీరో గారు మీటింగ్ పెడితే 40 మంది తెస్తే 20 లక్షల రూపాయలు ఎక్స్టెన్షన్ అప్పటిదప్పుడు ఇచ్చారు. కానీ ఆటో డ్రైవర్లు చచ్చిపోతే ఒక్కనాడు కూడా ₹1 ఇయ్యలేని ప్రభుత్వం, దీనంత అసమ్మత ప్రభుత్వం ఏది లేదని చెప్తా ఉన్నాను. ఇది మాకు గత తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఇడిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొన్న బస్సు ఫ్రీ అని పెట్టడంతో నిర్ణయంతో వాళ్ళు కూడా ఎట్లా బతుకుతారన్న ఉద్దేశంతో 12,000 ఉన్నదాన్ని 15,000 రూపాయలు జీతం చేసి వాళ్ళకు అప్పుడే ఇచ్చిన ఘనత వారు దక్కించుకున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు 22 మాసాలుగా గడిచినా కానీ ఇప్పటి వరకు ఏ కాన ఇచ్చింది లేదు, ప్రజలకు చేసింది లేదు. రోడ్డు మీదకి పోతే బొందలు, ఇంటికి పోతే ఉపాసాలు. అంటే గవర్నమెంట్ రాకన ముందు కూడా రాహుల్ గాంధీ గిట మీ ఆటోలోనే తిరిగాడు, మీ ఆటోలను తిరిగేసి మీ ఆటో వాళ్ళని ఆదుకుంటానని గిట మీటింగ్ పెట్టేసి చెప్పడం జరిగింది. మరి ఎక్కడ పోయింది? కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక మోసకారి ప్రభుత్వము. అంటే ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోసంతోనే వారి పరిపాలన సాగింది. ఇప్పుడు అదే సాగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తూ ఉన్నాడు. మరి రాహుల్ గాంధీ చేశారు, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి కూడా లేడు. ఆయనకు టైం దొరకదు, ఈయనకు మనసు ఉండదు, రెండూ లేవు. కాబట్టి మా డ్రైవర్లకు ఏమి చేస్తలేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను, అది ఇవ్వలేదు. మాకు 12,000 ఇస్తాను, 12,000 ఇవ్వలేదు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓలా ఊబర్ ద్వారా నానా ఇబ్బంది అవుతుంది. బైక్ల ద్వారా మరీ నష్టపోతా ఉన్నాం. ఎక్కడి వాళ్ళు మన ట్యాక్స్ కట్టించుకొని మేము ఇన్సూరెన్స్ కట్టుకొని ఫిట్నెస్ చేయించి నెలకు ఒక 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు మాకు ఖర్చు వస్తుంది. బండి ఫిట్నెస్ చేయాలంటే ఏది చేయాలన్నా ఇన్సూరెన్స్ కాకుండానే 10,000 రూపాయలు వస్తాయి. అంటే 18,000 రూపాయలు మొత్తం సంవత్సరానికి కట్టవలసి వస్తుంది. మేము దానికి కట్టినోనికేమో ఏమి లేదు అన్నోనికి బైకులు ర్యాపిడో వేసినోనికి ఇలా బెనిఫిట్ అయిపోతుంది. మేము 500-600 కన్నా ఎక్కువ చేయలేకపోతా ఉన్నాం. ఇదివరకు ఒక 1,500 చేసుకునే వాళ్ళం, పూట గడిచేది పిల్లలకు. ఇవాళ పిల్లలకు పై చదువులు చదివేలేకపోతున్నాం, ఇంట్లో ఉంచుకోలేకపోతున్నాం, నానా ఇబ్బందులు పడుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఈ జూబ్లీసీ ఎలక్షన్లో ముఖం ముడి చెప్తా ఉన్నాను, అంత ఏందో కాంగ్రెస్ అంత ఏందో చూస్తాం. ఇది అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. రాహుల్ గాంధీ ఈ యొక్క ఆటోలనే, ఇలాంటి ఆటోలనే కూర్చొని రాహుల్ గాంధీ మీరు ఎవరైతే లాస్ అవుతున్నారో, ఫ్రీ బస్ వల్ల లాస్ అవుతున్నారో మీకు అందరికీ కూడా సంవత్సరానికి 12,000 వచ్చేటట్టు చేస్తారని వీళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మాట మార్చింది. మొన్న ఏర్పడినటువంటి అయితే ఆంధ్ర రాష్ట్రంలో అయితే బస్సు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆటో డ్రైవర్లతో మీటింగ్ పెట్టేసి 15,000 ఇచ్చేసింది. అంటే దీనికి ఖర్చు ఏ విధంగా అవుతుందో చూసుకుంటున్నాం. 600 కూడా సంపాదించలేకపోతున్నాం అంటున్నారు. అంటే ఆ రోజు 200 కూడా సంపాదిస్తలేరు. అదేవిధంగా దినసరి కూలికి పోయిన వాళ్ళు, ఎవరైతే ఆ సెంటరింగ్ పనికి, మేస్త్రి పనికి పోయిన వాళ్ళు కూడా 1,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మేము ఆ యొక్క ఆటో వలన 200 సంపాదించలేకపోతున్నాం. దీనివల్ల మా ఫ్యామిలీ ఎలా బతకాలి, పిల్లల చదువులు ఎలా కావాలి, మా మెడికల్ ఏది, అదే ఇన్సూరెన్స్ కూడా ఇస్తామన్న ప్రభుత్వం ఎక్కడ పోయింది అని అడుగుతున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ కూడా ఆ డ్రైవర్ల ఆవేదన చూస్తున్నాం, మనం చూసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఎంత సంపాదిస్తున్నారు మీరు, ఎట్లా నిజంగా మీ ఇల్లు ఎట్లా గడుస్తుంది? మిమ్మల్ని చూస్తే నిజంగానే బాధ కలుగుతుంది. అయితే ఇల్లు ఎట్లా నడుస్తుంది? ఇంట్లో తినడానికి కానీ ఇప్పుడు ఫ్రీ రైస్ అవి కాదు, వేరే ఖర్చులు అయితే ఉంటాయి కదా, పాలు, నీళ్ళు, ఆరోగ్యం బాగా లేకుంటే అది ఎట్లా నడుస్తుంది? మేము 35 సంవత్సరాల నుంచి ఈ ఆటో రంగంలో ఉన్నాము. ఎందుకంటే ఏ ప్రభుత్వము మాకు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ లోన్లు ఇవ్వలేదు. మా సొంత డబ్బులతోటి ఫైనాన్స్ చేసి, అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని రోడ్డు మీదకి వస్తున్నాం. అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా మేము సొంతంగా చేసుకొని అన్నీ చేసుకొని రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద ప్యాసింజర్ దొరికితేనే కారోబార్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో
వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచితం ఇచ్చారు. దాన్ని మేము స్వాగతిస్తూనే మా జీవితోపాధి కోసం కూడా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే మహిళలే కాదు, సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఆ ఉచితం ఏంటంటే విద్యార్థులకు ఇస్తే సరిపోయేది, మహిళలు కూడా ఇచ్చారు. అయినా మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందల అన్ని యూనియన్లను పిలిచి బాబు మీ ఆటో డ్రైవర్కి ప్రాబ్లం ఏదో చెప్పండి అని అన్నారు. మేము ప్రత్యేకంగా చెప్పాం, మాకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ముందుగా ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల మీ ప్రభుత్వం మీద ఎటువంటి బటన్ పడదు. ఎందుకు అంటే మా ఆటో స్పేర్ పార్ట్స్ మీద మేము ఏదైతే కొంటామో దాని మీద 1% సెస్ మీకు కట్టినా కూడా మీ సంక్షేమ బోర్డుకు డబ్బులు వచ్చేస్తాయి. అందుకోసం మీరు ఆ సంక్షేమ బోర్డు కోసం మీరు డబ్బులు కేటాయించిన అవసరం లేదు. కాబట్టి సంక్షేమ బోర్డు కంపల్సరీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మా పిల్లల చదువులకు స్కాలర్షిప్ వస్తుంది. మాకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే డబ్బులు వస్తాయి. ఒకవేళ మేము యాక్సిడెంట్లో చనిపోతే కనీసం ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఈ సంక్షేమ బోర్డు ద్వారా మాకు వస్తుంది. కాబట్టి మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి లేబర్ ఆఫీసర్ కానీ ఆర్టీఏ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరికి మెమోరాండం ఇచ్చినాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా పిలిచి మమ్మల్ని అడిగితే ముఖ్యంగా మా మొదటి డిమాండ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని. రెండోది మేము డాక్యుమెంట్స్ కోసం, ఎందుకంటే మామూలుగా ఇన్సూరెన్స్ 10,000 రూపాయలు, ఒక ఆటో డ్రైవర్ 10,000 రూపాయలు ఒకసారి కట్టాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిలో స్కూల్ పిల్లలు 2 ఉంటే వాళ్ళని చదివించాలంటే 1,50,000 రూపాయలు సంవత్సరానికి అవుతుంది. ప్రతి నెల వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ చెప్పులు, వాళ్ళ అన్ని ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మేము ఉంటాం, రోడ్డు మీదకి పోతే వస్తామనే గ్యారంటీ లేదు. ఈ రోజు రేపట్లో ట్రాఫిక్ చాలా ఉంది. ఈ హైదరాబాద్ నగరంలో 20 కిలోమీటర్లు స్పీడ్ పోవడమే చాలా కష్టం. అలాంటిది ఆటో డ్రైవర్ మనం నడిపిస్తుంటే మైలేజ్ కూడా రాదు. ఆ మైలేజ్ రానటువంటి పరిస్థితుల్లో మేము ఆటో నడిపించుకుంటూ బ్రతుకుతున్నామంటే అది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. దాన్ని మీరు అధిగమించాలి. అదేవిధంగా ఈ ఓలా, ఊబర్, ర్యాపిడ్ ఏదైతే వచ్చిందో దాన్ని మేము స్పష్టంగా చెప్పాం. మొదట్లో వచ్చినప్పుడే దాన్ని మేము విమర్శించాం, బాబు మీరు ఇది చేయొద్దని. కానీ ఈ ఓలా, ర్యాపిడ్ వాళ్ళు ఏం చేశారంటే మొదట్లో ఫోన్లు ఫ్రీగా ఇచ్చారు. మేము అది చెప్పాం, అరే నాయన ఇది బ్రిటిష్ వాళ్ళ పాలనరా నాయన, బ్రిటిష్ వాళ్ళు కూడా మొదట మనకి ఇలాగే ఛాయ్ ఫ్రీగా ఇస్తామని చెప్పి ఛాయ్ ఫ్రీగా ఇచ్చి అలవాటు చేసిరు. ఈరోజు కనీసం పొద్దుకు 10 సార్లు తాగకుండా కూడా ఛాయ్ ఉండలేని పరిస్థితి వస్తుంది. అందుకోసమే మీరు ఫ్రీ వస్తువులు ఏది తీసుకోవద్దని చెప్పి మనం వ్యతిరేకించి మా యూనియన్ ద్వారా మేము అటువంటి తీసుకోలేదు. కానీ వాళ్ళు బలవంతంగా డ్రైవర్కి మేలు జరుగుతుందంటే వాళ్ళు ఆగరు, మనం ఎన్ని చెప్పినా వాళ్ళు ఆగరు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు పూర్తి మార్కెట్ మొత్తం ఓలా, ఊబర్, ర్యాపిడో చేతిలోనే ఉంది. మేము రోడ్డు మీదకి వచ్చినా ఒక్క కస్టమర్ వచ్చి కూడా ఆటో అని అడిగే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మూమెంట్ చూసి ఉదయం పూట ఆఫీస్ టైంలో ఉంటే అధిక రేట్లు వేసి చేస్తున్నాడు. మధ్యాహ్నం రేట్లో ఎవరైనా మధ్యాహ్నం వస్తే అసలు రేట్లే ఉంటలేవు, తగ్గించేస్తున్నాడు. అంటే గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల కంటే తగ్గిస్తున్నాడు. మళ్ళీ అదే వర్షం పడి ఈవినింగ్ టైంలో ఉన్నాకో మళ్ళీ రేట్లు పెంచేస్తున్నాడు. అంటే దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఈ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. కాబట్టి మేమేం చెప్పామంటే ప్రభుత్వానికి ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఉండి ఎక్కడో కూర్చొని వాడు కోట్లు సంపాదిస్తుడు. అది కాదు, ప్రభుత్వమే ఒక తీసుకురండి. అది ఏదైతే ఉందో ఓలా, ఊబర్, ర్యాపిడో ఒక యాప్ ఏదో ఉందో గవర్నమెంట్ యాప్ తీసుకురండి. ఆ వచ్చే కమిషన్ తోటి, వచ్చే డబ్బులతోటి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు అవుతుంది. మీరు ఇవ్వాల్సిన ఈ 10,000 రూపాయలు మాకు ఇవ్వగలుగుతారు. అది చాలా ఈజీ అని చెప్పి ప్రభుత్వానికి కూడా మేము సలహాలు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఆలోచించాలి. ఏదైతే 12,000 రూపాయలు సంవత్సరానికి మేము ఆటో డ్రైవర్కి ఇస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండో అది ఇమీడియట్లీ మాకు ఎంత పెద్ద డబ్బులు కాదు. మీరు 1,000 కోట్లు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పి, ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి మిగతా ఎన్నోటికి కోట్లు, 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మాకు 1,000 కోట్లు అవసరం లేదు. ఇక్కడ ఫ్రీగా వస్తుంది, సంక్షేమ బోర్డు ఏర్పాటు ఫ్రీగా అవుతుంది. ఈ 10,000 రూపాయలు కూడా మేము చెప్పినటువంటివి మీరు పాటిస్తే వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించి, ఆటో డ్రైవర్ కూడా ఆలోచించి, ఈ హైదరాబాద్ నగరంలో నిన్న మొన్నటి వర్షాలకు రోడ్లన్నీ సత్రోలు, అసలు మొత్తం గుంతలు, శాఖబ్దాలు ఇరిగిపోతున్నాయి, మొత్తం బండి మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు దూరదృష్టితోటి ఆలోచించి, ఆటో డ్రైవర్ల కోసం ఆలోచించి ఈ 12,000 రూపాయలు ఏవైతే ఇస్తున్నారో అవి ఇవ్వాలి. అదేవిధంగా మా పిల్లలకు పీజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఏదైతే ఫ్రీ అన్నారో వాళ్ళు చేయలేదు. సరే మీరు ఇప్పుడు చేస్తామన్నారు, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంచి కాలేజీలు, స్కూళ్ళు, పాఠశాల కడతామన్నారు, కట్టండి. అదేవిధంగా పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆగి ఉన్నాయి 4 సంవత్సరాల నుంచి. ఒక 6,000 కోట్లు ఈ 6 నెలల్లో ఇస్తాం, ఇంకొక 6,000 కోట్లు ఇంకో 6 నెలల్లో ఇస్తామన్నాం. అవి ఇవ్వండి. ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడు పీజీ, బీటెక్లు, ఎంఫార్మసీ చేసి బయటకు వచ్చారు. వాళ్ళు మార్కెట్లో ఏదైనా బిజినెస్, ఏదన్నా జాబ్ చేద్దామంటే సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ కావాలంటే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలి. వాళ్ళు కడితేనే మేము మీకు సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు. ఒకవేళ గవర్నమెంట్ కట్టకపోతే ఇప్పుడు మా జేబులో నుంచి మేము కట్టాలి. వాళ్ళు ఇచ్చే 35,000 అంటే ఇప్పుడు 1,50,000 మేము కడితేనే సర్టిఫికేట్ పిల్లలకు వస్తాయి, వాళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతారు.
అందుకోసం ప్రభుత్వం పేదవాళ్ళు డబ్బులు ఉన్న వారికి మీరు ఏదో రకంగా ఇప్పుడు కొంతమంది కోట్లు బ్యాంకులలో తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకు మీరు సాయం చేస్తున్నారు. ఐపీ పెట్టుకుంటే వాళ్ళని వదిలేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కోసం కనీసం మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? అందుకోసం ఈ ఆటో డ్రైవర్ల కోసం ఆలోచించాలి. ఎందుకంటే లక్షల మంది ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఒకనాడు అన్నాడు, ఆటోలనే లేకుండా చేస్తే హైదరాబాద్ అంటే మేము చంద్రబాబునే లేకుండా చేసిన స్థితి మా ఆటో డ్రైవర్ల ఘనత ఉంది. అది అందుకోసమే ఈ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే ఆటో డ్రైవర్లతో పెట్టుకున్నాడు ఎవడు ఉండలేదు. వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా మేము ఏ విధంగా పోరాటం చేయాలో, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో, ఆటో డ్రైవర్కి ఏ విధంగా ఉపయోగపడాలో మేము యూనియన్గా పోరాటం చేస్తాం. వాళ్ళకి కావాల్సిన హక్కులను సాధించి పెడతాం. అందుకోసం ప్రభుత్వం ఆలోచించాలి. తొందరగా ఇస్తానని మీరే పిలిచారు, మీరు పిలిచి మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీ 6 గ్యారంటీలో ఇది కూడా ఒకటి 15,000 రూపాయలు 12,000 రూపాయలు ఇస్తున్నది ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే మనం చూస్తున్నాం ఆటో డ్రైవర్ అంటే చిన్న చూపు కాదు. అయితే వాళ్ళ దాంట్లో కూడా చాలా టాలెంటర్స్ ఉన్నారు. అయితే ఐన్యూస్తో మాట్లాడుతూ కూడా అయితే చెప్పడం జరిగింది, బ్రిటిష్ పాలనలో ఛాయ్ అలవాటు చేసిన దాని గురించి చెప్పడం జరిగింది. అయితే ఆటో డ్రైవర్లు అంటే ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు, ఖాళీ ఆటో డ్రైవర్ అని. దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఆ గవర్నమెంట్ జాబు ప్రతి ఒక్కరికి రావు కాబట్టి తమ సొంత శాయశక్తుల సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఆటో డ్రైవర్గా మారారు. అంతే తప్ప వీళ్ళకి ఎలాంటి ఇది లేక అనే ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చినటువంటి ఘనత వీళ్ళకే దక్కుతుంది. ఖచ్చితంగా వీళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అంటూ కూడా చెప్తున్నారు. మరి చూద్దాం. అయితే అని చెప్పండి, ఆ రోజు రాహుల్ గాంధీ ఆటోలో పోయేటప్పుడు కూడా కొన్ని చెప్పాడు, మీకు హెల్త్ కార్డులు ఇస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, మీ పిల్లలకు మంచి చదువులు నేర్పిస్తామని. ఆల్రెడీ 18 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అయితే ఇప్పటికీ ప్రభుత్వం వాళ్ళదే ఉంది. అప్పుడు ఏమనుకున్నారంటే మీరు ప్రభుత్వం వస్తే చూద్దాం అయితే ఏమో అనుకున్నారు. ప్రభుత్వం వచ్చేసింది. వాళ్ళ ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి కంటే ఇక్కడ అధిష్టానమే మీకు హామీ ఇచ్చింది. మరి ఏమైనట్టు, ఎలా గడుస్తుంది, ఎలా పూట గడవడం ఎలా గడుస్తుంది, మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎంత సంపాదన వస్తుంది, ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు? అయితే ముందుగా మీ ఐన్యూస్ వారికి శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక అంబర్పేట నియోజకవర్గంలో రెడ్ బిల్లింగ్ చౌరస్తాలో మీరు ఆటో వాళ్ళ సమస్యల మీద ప్రభుత్వానికి దృష్టి తీసుకువెళ్ళడం చాలా అభినందనీయం. ఎందుకంటే సుమారుగా 6 లక్షల పైచీలకు ఆటో డ్రైవర్లు ఉంటారు. ఈ ప్రభుత్వం లెక్కల ప్రకారమే 6 లక్షల చిల్లర ఆటో డ్రైవర్లు ఉంటారు. వీళ్ళు రోజువారీ ఈ గ్యాస్, డీజిల్, పెట్రోల్ వల్లనే వేలాది రూపాయల ట్యాక్స్ కడతాం. ఆ ట్యాక్స్ రూపమే మాకు డబ్బులు ఇవ్వమంటారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరికి ఇవ్వమంటలేము, వాళ్ళ ఆస్తులు అమ్మి ఇవ్వమంటలేము. కాబట్టి ఈ స్పేర్స్ పార్ట్స్ కానీ పెట్రోల్, డీజిల్ వేసుకోవడం వల్లనే మాకు వేలాది రూపాయల ట్యాక్స్ రూపం వస్తుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా చెల్లిస్తాం. ఈ ఇన్సూరెన్స్ కూడా 8,000 చెల్లిస్తాం. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వానికి మేము ట్యాక్స్ల రూపంలో కడుతున్నాం. కాబట్టి మీరు ఇస్తున్న హామీ పేరుకే మేము అడుగుతున్నాం. మాకు కొంత కోరికలు ఏం లేవు. మీరు ఏవైతే చెప్పారో 12,000 రూపాయలు ఇస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికీ వచ్చిన 100 రోజుల్లో మీరు ఆ హామీని పూర్తి చేస్తున్నారు. కానీ ఇప్పటికీ 22 నెలలు అయింది. కాబట్టి ఎలాంటి ఉపయోగం లేదు. మీకంటే మీ గురువుగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకంటే వెనకాల గవర్నమెంట్ వచ్చి వాళ్ళు మొన్ననే ఏర్పాటు చేశారు. కాబట్టి ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు తప్పకుండా మీరు కూడా తొందరగా నిర్ణయం తీసుకోండి. లేకపోతే అందరూ ఎదురు తిరిగే ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఆటో డ్రైవర్ అంటే ఏందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆటో డ్రైవర్లో ఒక ఆటో డ్రైవర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 మందిని ఎక్కించుకొని తిరుగుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, ఏం సంగతి మొత్తం ఆటో డ్రైవర్ తెలిసి ఉంటుంది. సో కాబట్టి ఓడిపియాలన్నా గెలిపియాలన్నా ఆటో డ్రైవర్లకి సత్తా ఉంటుంది. కాబట్టి అలాంటి నిర్ణయాన్ని మీరు ప్రజా వ్యతిరేకాన్ని మూడగట్టుకోకుండా తొందరగా ఆటో డ్రైవర్లకి మీరు ఇస్తానన్నటువంటి హామీని నెరవేర్చి మా ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా ఇప్పటివరకు 150 మంది పైచీలకు చనిపోయారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ బీఆర్టీ ఆటో యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అయితే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా సానుభూతి పరంగా వాళ్ళకు కూడా తగిన సాయం అందించాలి. ఆటో యూనియన్లను అయితే మొత్తంగా కూడా ప్రభుత్వమే ఆదుకోవాలి అంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఎన్ని గంటలకు మీరు బయలుదేరుతారు? అయితే దాని మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? డైలీ ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది? మీకు డైలీ ఎంత వస్తుంది? అయితే ఆ ఇల్లు గడవడానికి కూడా ఎట్లా గడుస్తుంది? పిల్లలు ఉంటారు, పిల్లల స్కూల్ కానీ, పెద్దవాళ్ళ హాస్పిటల్ కానీ అవంతా ఉంది కదా, అయితే ఎట్లా నడుస్తుంది మీ ఇంకోటి మీకు చెప్పవలసింది ఏంటంటే, ఈ ఆటో ఒక అంబులెన్స్ లెక్క తిరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళకు తీసుకుపోయి బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లు కానీ, దవాఖానలో కానీ అన్నీ మా ఆటో డ్రైవర్లో మేము అంత సేవ చేస్తే మాకు ఏం లేకుండా మమ్మల్ని నాశనం చేసి ఈ బస్సు ఫ్రీగా పెట్టి ఆగం చేసి మమ్మల్ని ఈ నానా తిప్పలు పెట్టిర్రు. ఇంకోటి ఏంటంటే, ఈ టెన్షన్ల వల్ల ఈ బస్సు ఈ ఫ్రీగా చేయడం వల్ల
ఆటో డ్రైవర్లు అటాక్ వచ్చి గుండె పోటు వచ్చి ఆటోలో చనిపోవడం కూడా జరుగుతుంది. ఇంకోటి ఆటో డ్రైవర్లు పోడుతుంటేనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు కానీ అది ఎందుకు అవుతున్నాయి తెలుసా? ఈ టెన్షన్లు, ఈ ఆటో డబ్బులు రాక, డబ్బులు పిల్లల టెన్షన్లు, పెళ్ళం టెన్షన్లు, అన్ని టెన్షన్లు. మేము ఎక్కడ ఏం నడుపుతున్నామో మాకే తెలుస్తలేదు. ఆడికి పోతే ఆటో అంటే ఇంతనా అంతనా అంటారు. ఎట్లా జరపాలి? ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తే ఏ విధంగా జరపాలి? మేము అంబులెన్స్ లెక్క చేసినాం. ఇప్పుడు కార్లు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి. ఇంతకుముందు ఏమున్నాయి? మా ఆటో ఉన్నది. ఆటో నడుపుకుంటా చేసుకుంటూ ఉంటే అంబులెన్స్ లెక్క మేము పోయినాం దవాఖానలకు. 11 గంటలు కానీ 12 గంటలు కానీ మేము తీసుకుపోయేది హాస్పిటల్కు, బస్ స్టేషన్లకు, రైల్వే స్టేషన్లకు పోయేది. ఏ ఆటోలో కార్లో పోతురు, ఏ ఆటోలో కదా పోయేది. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతురు? మమ్మల్ని పిల్లలకు చదివించుకోవాలా, మా ఇంట్లో పోషణ చేసుకోవాలా, ఫ్రీ దవాఖానలు అని చెప్పారు. ఫ్రీ దవాఖాన లేవు, ఏం లేవు. మా పిల్లలు చదివించుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఏదైనా చేపియాలంటే వేలు ఖర్చు అవుతున్నాయి మాకు. ఇంకోటి మెకానిక్ కాడికి పోతే 4,000 5,000 అంటూ రోడ్లు బాగలేవు, ఏం బాగలేవు. ఎందుకు? ఇది ప్రభుత్వం అవసరం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. మేమేం కడుతున్నాం? ఇన్సూరెన్స్ ఫ్రీ కదా, మేము కట్టేది 8,000 కడుతున్నాం. ఆ ఫ్రీయే కదా, జైలు వేసుకుంటానికే కదా. అది మన ఫిట్నెస్ ఫ్రీయే కదా. అది కూడా మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నా కానీ జైలు నుంచి ఇవ్వమంటలేం. ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రతి ఒక్కటి మీటర్ సీల్ కానీ అన్నీ ఫ్రీగా ఇచ్చినాం. మేము డబ్బులు ఇస్తున్నాం, ఊకనే చేస్తలేం. ఒక్కటి మా రేవంత్ రెడ్డి అంటుండ్రు కదా, ఈ మోసగాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ఇక్కడ ఆటో యూనియన్ వాళ్ళకు మాట్లాడి వాళ్ళకి ఏదో చెప్పడం, ఏదో చేయడం కాదు. మన సమస్య తీర్చు. అక్కడ చంద్రబాబు చూడు ఎంత మంచిగా, అరే ఇవాళ బస్సు ఫ్రీగా పెడితే నేను ఇప్పుడు ఈ ఆటోలు ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలని ఆలోచించి 15,000 ఇస్తుండు. ఇప్పుడు ఈయనేం చేస్తుండు? ఆటోలో తిరగడం, రాహుల్ గాంధీ వచ్చి ఆటోలో తిరగడం, ఆయన తిరగడం. ఈ షోపుటం మాకొద్దు, మాకు ఈ షోపుటప్ వద్దు. ఆటో డ్రైవర్లు గుండెపోటు వచ్చి చచ్చిపోయాయా, గుండెపోటులు వచ్చి చచ్చిపోయారు. ఆటో నడుపుకుంటూనే చచ్చిపోయారు. మా గోస ఓలింటారు. ఈ మొత్తుకోవడం ఇదే ఉంది. ఈ పెద్ద రాజకీయ వ్యవహారం చేయడానికే ఇవి అన్ని వేస్ట్. మమ్మల్ని కాపాడుతూ రావాలి, మంచిగా మాకు ఉండాలని మనవి. ఎస్, అయితే ఇది వాళ్ళ ఆవేదన. అది వాళ్ళు అర్చినట్టు కనబడుతుంది కానీ ఆవేదన అది, వాళ్ళ ఆవేదన ఆ విధంగా ఉంది. అయితే సీనియర్ అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నాడు. ఒడిదుడుకులు కూడా ఎన్నో ఒడిదుడుకులు చూసింటాడు. అయితే ఆటో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ అనుభవం కూడా చాలా పెద్దది. అయితే గతంలో ఎట్లా ఉండేది ఆటో, గతంలో ఎట్లా ఉండేది, ఎంత వచ్చేవి, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ దానివల్ల ఏ విధంగా లాస్ అవుతున్నారు, ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఒకప్పుడు ఆటో డ్రైవర్ అంటే ఎంతో మర్యాద కూడా ఉండేది. పల్లెటూళ్ళ వాళ్ళు వస్తే ఆటో డ్రైవర్ సార్ అనేది. ఇప్పుడు పల్లెటూళ్ళ వాళ్ళు వచ్చినట్టు అరేతులు అని మాట్లాడుతున్నారు. అంటే అటువంటి పరిస్థితులకు దిగజారిపోయింది. ఒకప్పుడు ప్రతివాడు ఆటో అంటే ఆపద సమయంలో అంబులెన్స్ల కంటే ముందు మేముండేది. వాటి స్థానంలో మమ్మల్ని ఎట్లా తీసేస్తున్నారంటే పబ్లిక్ ఈ మధ్యలో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఘోరం అయిపోయింది. మాకు ఆటోలో ఎక్కి తిరిగే వాళ్ళు లేరు, బస్సులు ఫ్రీ అయిపోయినాయి, ఆర్థికంగా మేము వెనుకబడిపోయినాం, ఏ రకమైన ఆర్థికంగా లాభం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా పిల్లలకు చదువుల గురించి అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఒకప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు లేకుండా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి నేను అంటే 83 నుంచి నడిపిస్తున్నా. నేను 43 సంవత్సరాలు అవుతుంది. ఆయన అప్పుడు ఉన్నంత ఇప్పుడు లేదు. అప్పుడే బాగుండే, అప్పుడు ఇంకా మీటర్ల మీద నడిచేది. ఇప్పుడు మీటర్లు తీసేసిండ్రు. మీటర్లు చాలా అవి కట్టించుకుంటున్నారు. మీటర్లకు సంబంధించిన చలాలను మాత్రం కట్టించుకుంటున్నారు ప్రతి సంవత్సరం. కానీ ప్రభుత్వం నుంచి ఆర్థికంగా వీళ్ళని ఆదుకుందామన్నటువంటి ఎటువంటి సహాయం లేదు. చాలా ఎన్నో రకాలుగా నష్టపోతున్నాం మేము. రోడ్డు మీకు వెళ్ళామంటే ఆటో అని అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు అంతా ఆన్లైన్ చేయడం వల్ల వాళ్ళకు లాభం తప్ప మాకైతే ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే మాకు సమాధి ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూడడమే. మాకు పెద్దగా చదువు రాదు.
ఎంత వస్తుంది మీరు ఇంట్లో నుంచి బయలుదేరితే ఎంత వస్తుంది మరి దాంట్లో ఖర్చులు ఏమవుతున్నాయి ఎంత ఎంత ఇది ఒకప్పుడు మేము 700-800 చేసుకున్నా తక్కువ ఉండే అప్పుడు ఇప్పుడు అన్ని పెట్రోల్ రేట్లు పార్ట్స్ రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి రోడ్లు బాగా లేవు రిపేర్స్ ఖర్చులు పెరిగినాయి ఒకప్పుడు మేము 700-800 చేసుకున్నా నడిచే పరిస్థితి ఇప్పుడు 1000 రూపాయలు 1500 చేసినా అందులో పెట్రోల్ వెళ్ళిపోతుంది పెట్రోల్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ మా రోడ్ మీకు వెళ్ళామంటే మాకు కూడా చాయ్ పాని అంటే మాకు చిల్లర ఖర్చులు ఉంటాయి ఇవి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా ఒక్క చాలాని పడ్డది అంటే 1000 రూపాయలు టొక్క ఇంకా అట్లా వాటితో పాటు ఇంకేది సర్వీస్ ఛార్జ్ అనేది దానికి 1000కి 135 రూపాయలు సర్వీస్ ఛార్జ్ ఒకటి అట్లా ఆర్థికంగా మమ్మల్ని ఈ రకంగా వెనుకబడిపోతున్నాం కాబట్టి మేము ఏ రకంగా ముందుకు రాలేదు ఇప్పుడు అన్ని విధాలుగా నష్టమే ఉంది ఇప్పుడు ఒక 200 రూపాయలు తీసుకొని ఇంటికి పోతే మేము గ్రేటు మరి ఆ 200తోని ఏమొస్తుంది అన్ని రేట్లు వీట పెరిగాయి ఎక్కడ చూసినా రేట్లు పెరిగాయి ఆటో ఫైనాన్స్ తీసుకుంటే పోయిన నెల ఫైనాన్స్ ఈ నెలకు పెండింగ్ ఉంది ఇప్పుడు రోడ్ మీదకి వెళ్తే పట్టుకుంటాడేమో అని భయం అవుతుంది ఆ ఒక్క నెల కూడా తీసుకుపోయాడు కడదామని పోతే లేట్ అయింది కాబట్టి వాడో 200 ఎక్స్ట్రా పెనాల్టీ మరి 200 అంటే దాంట్లో కనీసం 100 రూపాయలు తిన్నికి పోయినా అయితే రూమ్ రెంట్లు ఏం నడుస్తున్నాయి రూమ్ రెంట్లు ఎట్లా నడుస్తున్నాయి పిల్లల స్కూల్ ఎట్లా నడుస్తున్నాయి మెడికల్ ఎట్లా రూమ్ రెంట్ అంటే ఒకప్పుడేమో 100-150 రూపాయలు ఉన్న రెంట్ ఇప్పుడు వేలలోకి వచ్చింది పబ్లిక్లోనేమో మేము వెళ్తే మేము ఇంత రెంట్లో ఉన్నామంటే ఎవరు నమ్మరు కొందరు నమ్మలేరు అయినా మేము దాన్ని దిగమింగుకుంటూ అప్పులు చేసుకుంటూ మా వెనుక మా వయసుతో పాటు వెనుక అప్పులు పెరిగినాయి పిల్లలు పెరిగినారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ చదువుకున్నారు కానీ వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ రాక సర్టిఫికేట్లు లేక ఆ సర్టిఫికేట్లకు వాళ్ళ ఏది కాలేజ్ వాళ్ళకి ఇవ్వాలంటే మొత్తం అమౌంట్ మీరు కట్టాలంట మా దగ్గర లేకనే వాళ్ళు రోడ్ల పాలయ్యారు పిల్లలు రోడ్ల పాలయ్యారు ఇటు మాకు ఆర్థికంగా వెళ్ళట్లేదు అది మా పరిస్థితి ఇక ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేస్తుందో పక్క రాష్ట్రాలలో నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వం అది ఈ గవర్నమెంట్ కంటే ముందు అది వాళ్ళు అక్కడ అన్నమాట ప్రకారం 15,000 రూపాయలు సాయం చేసారు కానీ ఇక్కడైతే ఏదీ లేదు ఇప్పటివరకు మరి ఈ రేవంత్ అన్న ఇప్పుడైనా ఏమైనా కళ్ళు తెరిచి మా గురించి ఆలోచిస్తాడేమో అని అనుకుంటున్నాం ఇది వీళ్ళ బాధ అయితే చూద్దాం ఫైనల్గా ఒకసారి అయితే అన్న మీకు చెప్పండి అయితే ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు అది అయితే ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు నిజంగానే మీరు బయటికి వెళ్ళారంటే హైదరాబాద్లో వర్షం పడ్డదంటేనే బయటికి వెళ్ళాలంటేనే ఇంటికి తిరిగి వస్తామా రామా అనేది ఉంటుంది మరి అలాంటి రిపేరింగ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి మీకు హెల్త్ సమస్యలు ఏమైనా వస్తాయి ఆటో నడిపించినప్పుడు ఏమైనా హెల్త్ సమస్యలు వస్తాయి తప్పకుండా వస్తాయి ఎందుకంటే మేము ఈ గుంతలలో బండి నడిపేటప్పుడు జంపింగ్ అయ్యేటప్పుడు నడుముల నొప్పులు బ్యాక్ పెయిన్లు వస్తుంటాయి దూర చూపు చూస్తుంటాం కాబట్టి కంటి చూపు కూడా కళ్ళు గుంస్తుంటాయి తలనొప్పి వస్తుంటుంది ఒక్కొక్కసారి తల తిరిగిపోతుంటుంది ఒక్కొక్కసారి మన ఈ మానసికటువంటి ఆర్థికమైనటువంటి ఈ సమస్యలతోటి ఆలోచిస్తూ రూటే మర్చిపోయి ఒక్కొక్క రూట్ పోయే పరిస్థితి కూడా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా ఆర్థికంగా ఎందుకంటే ఈ రోజు రేపు కిరాయిలు కట్టాలంటే ఒక 7-8 వేల రూపాయలు అవుతుంది పిల్లల ఫీజులు ఒక 50,000 మినిమం మామూలు స్కూల్లో చదివించాలన్నా కూడా సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు అవుతుంది ఎగ్జామ్ ఫీజులన్నీ మీద మెయింటెనెన్స్ అని చెప్పి వాళ్ళకు 2 పిల్లలు ఉంటే కనీసం ఒక 1,50,000 రూపాయలు వాళ్ళకి ఖర్చు వస్తుంది అదేవిధంగా ఇంట్లో కుటుంబం పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉదాహరణకు మా అమ్మనే ఉంది మన బాత్రూంలో జారిపడి కాలు ఇరిగింది ఒక ఆపరేషన్ చేయాలంటే 1,50,000 సరే ఆరోగ్యశ్రీ అని చెప్పి మాట్లాడితే కనీసం వాళ్ళు ఆరోగ్యశ్రీ మీద చేసినా మనకు 30-40 వేల రూపాయలు బయట ఖర్చులు వస్తున్నాయి అటువంటి 1,00,000 రూపాయలు అప్పు చేసినామంటే సంవత్సర కాలం కూడా మేము 1,00,000 రూపాయలు తీర్చలేము అందుకోసం ఏమిటంటే ప్రభుత్వం ఇంతకుముందు మాకు యాక్సిడెంట్లో డ్రైవర్కు లైసెన్స్ వ్యాలిడ్ ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సంక్షేమ బోర్డులో పెట్టారు అది మళ్ళీ స్కీమ్ కొనసాగించాలని మేము చెప్తున్నాం ఎందుకంటే అది సంక్షేమ బోర్డు నుంచి తీసుకుపోయి ఆర్టీఐ ఆఫీస్కి అప్పచెప్పారు ఇప్పుడు ఆర్టీఐ ఆఫీస్లో వాళ్ళు ఏం చెప్తున్నారు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఖాళీ వైట్ పేపర్ మీద రాసిచ్చి మా డ్రైవర్ పలానా డేటు పలానా రోజు ఇట్లా యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పి మేము ఆర్టీఐ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు ఆర్టీఐ ఆఫీస్లో ఎంబడే మాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి సంక్షేమ బోర్డులు ఇస్తే వాళ్ళు 5 లక్షల రూపాయలు చేయాలి కానీ అది చేయట్లేదు ఆ ప్రాసెస్ జరగట్లేదు అందుకోసం ఆటో డ్రైవర్ ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్లో 150 మంది చనిపోయినామని చెప్పి ఇక్కడ చెప్తున్నాం కాబట్టి కనీసం ఆ లిస్టు మీరు మనం తీసుకొచ్చి ఆర్టీఎఫ్స్ పోయి ఆర్టీఎఫ్స్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనం సంక్షేమ బోర్డులో చేస్తే ఆ డబ్బులు వస్తాయి కానీ ఈ ప్రభుత్వం దాన్ని సక్రమంగా నిర్వహించట్లేదు కాబట్టి మీరు చేసేది ఏదైతే ఉందో అది సక్రమంగా నిర్వహించామని చెప్తున్నాం మేమేమంటున్నాం మీది ఏదైతే ఇచ్చావో ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది లేకుండే ఫ్రీగా మామూలుగా లేబర్కు వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ నువ్వు ఉద్యోగస్తులు ఇలా లక్షల జీతం తీసుకున్నాడు కూడా బస్సులో ఫ్రీగా పోతున్నాడు అది మీరు ఆలోచించాలి ఇప్పుడు ఏమన్నారు రైతులకు రుణమాఫీ చేయమంటే ఐటీ కడితే
చేస్తే రుణమాఫీ చేయము, ఉద్యోగం ఉంటే రుణమాఫీ చేయము, ఇంట్లో 4 రుణం తీసుకుంటే వాళ్ళకి రుణమాఫీ చేయము, వాళ్ళకి సొంత ఇల్లు ఉంటే రుణమాఫీ చేయము. ఇలా ఎలా కండిషన్ పెట్టారో ఈ ఉచిత బస్సు కూడా ఉన్న దాని మీద కొన్ని కండిషన్లు పెట్టాల్సింది మీరు. ఎందుకంటే ట్యాక్సీలు కట్టేవాళ్ళు, ఐటీ కట్టేవాళ్ళు చాలా మంది ఫ్రీగా పోతున్నారు. లక్షల జీతం సెక్రటరీ చేసేవారు లక్షల జీతాలు తీసుకుంటారు, వాళ్ళు కూడా బస్సులో ఫ్రీగా పోతున్నారు. మేడం ఎందుకు మేడం ఇంతకుముందు మాకు ఆటో వచ్చారు ఇప్పుడు రండి అంటే, అవునయ్యా మాకు ఫ్రీ బస్సు ఉంది కదా మేము ఎందుకు రావాలి అంటున్నారు. అంటే 1 లక్ష 2 లక్షలు తీసుకున్న దానికి ఉపయోగపడే సంక్షేమ బోర్డు ఏదైనా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమం మా డ్రైవర్లకు ఉపయోగపడతలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆటో వాళ్ళ ఒక సంక్షేమ నిధి అంటూ ఏర్పాటు చేయాలి. వాళ్ళ పరిస్థితి దయానీయంగా ఉంది. 200 ఇంటికి తీసుకోపోలేని ఆ పరిస్థితి. ఆ 200 తీసుకొని వెళ్ళిన తర్వాత మెడికల్ ఉంటుంది, ఇంట్లో మెయింటెనెన్స్ ఉంటుంది, పిల్లల చదువులు ఉంటున్నాయి, అలాగే రూమ్ రెంట్స్ ఉంటున్నాయి. కాబట్టి ఏ విధంగా కూడా మేము ఇంకా లాస్ అయిపోతున్నాము. ఈ ఆటోని విడిచిపెట్టేసి వేరే ఉద్యోగం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈ ఆటో వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కూర్చున్న తర్వాత బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకన్నా ముందు రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో హెల్త్ కార్డు కూడా మీకు ఇప్పిస్తామని చెప్పారు. ఇంతవరకు ప్రభుత్వం ఊసులేదు. కాబట్టి ఖచ్చితంగా ఆటో యూనియన్ వాళ్ళని మొత్తంగా కూడా వీళ్ళ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా చెప్తుంది. అదే అడుగుగా ఐ న్యూస్ ఎప్పుడు కూడా ఆ ప్రజా సమస్యలు ఐ న్యూస్ ముందుంటుంది. ఆటో డ్రైవర్ల పక్షాన ఉండేసి ఆటో డ్రైవర్ల సమస్యలను వెలుగులోకి తేవడానికి ఐ న్యూస్ ముందుకు వచ్చింది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.